వెల్కమ్ టు ఏకే న్యూస్. పంచాయతీ కార్యదర్శులను కట్టు బానిసలుగా భావిస్తూ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పనులతో పాటు తన వ్యక్తిగత పనులు కూడా చేయాలంటూ మానసిక వేధింపులకు గురి చేస్తున్న మండల పంచాయతీ అధికారిపై కార్యదర్శులంతా కలిసి ఫిర్యాదు చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంతనిలో చోటు చేసుకుంది. మంతని మండలంలో పనిచేస్తున్న 34 గ్రామ పంచాయతీల కార్యదర్శులు గురువారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో పాటు డిపిఓకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. వారి ఫిర్యాదు మేరకు జిల్లా పరిషత్ సీఈఓ నరేష్ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శులందరితో ఒక్కొక్కరితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడడంతో పాటు లిఖితపూర్వకంగా సైతం ఫిర్యాదులు స్వీకరించారు. ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న ఎండీ ఆరిఫ్ హుసేన్ వికృత చేష్టలు, వేధింపులపై కార్యదర్శులంతా తమ బాధను వెళ్లగక్కారు. మంతని మండల పంచాయతీ అధికారిగా గత సంవత్సర కాలంగా విధులు నిర్వహిస్తున్న ఎండీ ఆరిఫ్ హుసేన్ డబ్బుల సంపాదనే ధ్యేయంగా తన విధులను నిర్వహిస్తున్నారన్నారు. మండలంలోని పలువురు కార్యదర్శులకు ప్రొబేషనరీ కాలం పూర్తి కాగా వారికి రెగ్యులర్ అయినట్లు లెటర్ ఇచ్చే విషయంలో సైతం భారీగా డబ్బులు డిమాండ్ చేశాడన్నారు. అదేవిధంగా కార్యదర్శులను ప్రతి విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో డబ్బులు ఇవ్వని కార్యదర్శుల గ్రామ పంచాయతీలను తనిఖీ చేయడం అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ మెమోలు ఇష్యూ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మహిళా కార్యదర్శులకు అర్ధరాత్రి సమయాల్లో ఫోన్లు చేసి మాట్లాడడం, వారి భర్తల గురించి చులకనగా చేసి మాట్లాడడంతో పాటు అసభ్య పదజాలాలను వినియోగిస్తున్నట్లు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీఓ బాధలు భరించలేక జిల్లా కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని వారి నుంచి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు ఆదేశాల మేరకు ఈరోజు మంత్రి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు సంబంధిత మండల పంచాయతీ అధికారిపై చేసినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ జరపడానికి ఇంట్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఫిర్యాదుదారులు ఏదైతే అభియోగాలు చేశారో ఆ అభియోగాలకు సంబంధించి పూర్తి వ్యక్తిగత వాంగ్మూలాలను కార్యదర్శుల ద్వారా, అలాగే ఏదైతే ఎవరికైతే అభియోగాలు మొగ్గుపడ్డాయో సంబంధిత పంచాయతీ మండల పంచాయతీ అధికారి యొక్క ఆఫ్ మార్జిన్ ద్వారా వారి యొక్క స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా క్రోడీకరించి ఆ విషయాలన్నీ గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. తదుపరి వారి నిర్ణయం మేరకు పూర్తి నివేదికలు ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ జిల్లా కలెక్టర్ గారికి వ్యక్తిగతంగా నేను సమర్పించడం జరుగుతుంది. నా పేరు వేణు. నేను పంచాయతీ కార్యదర్శిగా చిన్నవల గ్రామానికి పనిచేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా మండల పంచాయతీ అధికారి శ్రీ ఆరిఫ్ హుసేన్ గారు వారి యొక్క సొంత అవసరాలకు, వారి యొక్క వేధింపులకు మమ్మల్ని గురి చేస్తున్నారు. మేము భరించలేని స్థితిలో ఉన్నాము. గత సంవత్సరం నుంచి వెళ్ళి కూడా ఎన్నో వేధింపులకు గురి చేస్తూ మమ్మల్ని అవహేళన చేస్తూ మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇది మేము తట్టుకోలేక ఈరోజు నిన్న మేము బయటపడి మా కార్యదర్శులు అందరం కలిసి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి, గౌరవ డిపిఓ గారికి మేము ఒక రిప్రజెంటేషన్తో కూడిన ఒక కంప్లైంట్ ఇచ్చాము. సో మాకు కావాల్సింది ఒకటి, ఈ యొక్క మండల పంచాయతీ అధికారి కంట్రోల్లో మేము పనిచేయాలి. ఎందుకంటే అతను ప్రభుత్వ ఆదేశాలు కాకుండా తన ఆదేశాలు కూడా పాటించాలని మమ్మల్ని ఒక బానిసలాగా చూస్తున్నారు. ఇది మేము భరించలేకపోతున్నాము. అందుకని మాకు ఎంపీఓ గారు మా ఎంపీఓ గారిని ఇక్కడ నుంచి పంపించవలసిందిగా, అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా జరగాలి, మాకు విముక్తి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నా పేరు మోనిక. నేను గ్రామ పంచాయతీ సూర్యాపల్లి మంతిని మండలంలో గత 5 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాను. మా ఎంపీఓ గారు 1 ఇయర్ నుంచి ఎంపీఓ ఆరిఫ్ హుసేన్ గారు తన విధులు నిర్వహిస్తున్నారు. తన ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఉద్యోగం చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నాం. ముఖ్యంగా మహిళా కార్యదర్శులందరం ఎటువంటి అంటే మెంటల్ హెరాస్మెంట్స్, ఒక్కొక్కరు అమ్మాయిల గురించి తన ఫ్యామిలీ ప్లానింగ్ కానీ, సిజేరియన్ కానీ ఏంటి ఎట్లా అనేది కూడా కలిసి తెలుసుకొని మాట్లాడి, వ్యక్తిగతంగా మాట్లాడి, ఇటువంటి ఏ అమ్మాయికి కూడా ఇటువంటి పదాలు నచ్చవు. అయినా కూడా తను వ్యక్తిగతంగా ఉద్దేశించి మాట్లాడారో అది సరికాదు. మళ్ళీ ఇంకా ఫండెడ్ జీపీస్ని టార్గెట్ చేస్తున్నారు. ఫండెడ్ అనేది ఆయన తను ఎక్స్పెక్ట్ చేసుకుంటూ పొలిటీషియన్స్లోని కుమ్మక్కి కావాలని పొలిటికల్ ప్రెషర్, ఒక జీపీ సెక్రటరీకి కావాలని పొలిటికల్ ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఇదంతా పేపర్ స్టేట్మెంట్స్, ఒక మెమో ఇష్యూ చేసుకుంటూ కావాలని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఎటువంటి ఏ సెక్రటరీ అయినా ఒక భయభ్రాంతులకు గురి చేసి తన దగ్గరకు వచ్చి సార్ మమ్మల్ని కాపాడండి అన్నట్టుగా మాట్లాడేటట్టు చేస్తున్నారు. ఇదంతా తను ఒక ఎంపీఓగా ఇది చేయడం అది అన్యాయం.
ఇటువంటి ఎంపీఓలు మా ఉండడం ఈ జిల్లాలో ఈ మండలంలో ముఖ్యంగా ఇక్కడ ఈ మంత్రి మండలంలో ఉండడం అనేది సరికాదు. మీరు దయచేసి ఇటువంటి ఎంపీఓ బారి నుంచి మమ్మల్ని విముక్తి చేయగలరు.